హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనోజ్. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హాయ్, వెల్కమ్ టు ప్రిన్స్ మనోజ్ టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇవాళ వీడియోలో అయితే మీ వాట్సాప్ లుక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీనికోసం అయితే మీరు ముందుగా ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసి ఎఫ్ఎం వాట్సాప్ ఫ్రెండ్స్. ఎఫ్ఎం వాట్సాప్ ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో అయితే సెర్చ్ చేయొద్దు, ప్లే స్టోర్లో అయితే మీకు ఈ యాప్ అయితే దొరకదు ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. యాప్ అయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈ యాప్ అయితే సేమ్ వాట్సాప్ లాగే ఉంటుంది, కాకపోతే దీంట్లో మనం చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేం లేదు ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం డిస్ప్లే కాడి నుంచి మీరు ఇంటర్ఫేస్ కాడి నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పైన మీకు ఇక్కడ నుంచి మీరు ఏరోప్లేన్ మోడ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. అంటే మొబైల్ మొత్తం ఏరోప్లేన్ మోడ్ అయితే అవ్వదు ఫ్రెండ్స్, ఓన్లీ వాట్సాప్ వరకు అయితే ఏరోప్లేన్ మోడ్లో అయితే పెట్టుకోవచ్చు. అలాగే పక్కనే చూసుకుంటే మీకు సన్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఇదైతే డార్క్ మోడ్ ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ డార్క్ మోడ్లో పెట్టున్నాను, ఇప్పుడైతే సన్ మోడ్లోకి అయితే వచ్చింది. మీరు డార్క్ మోడ్లో పెట్టుకోవాలంటే సింపుల్గా అక్కడ దాని మీద అయితే టచ్ చేస్తే చాలు, మీకు డార్క్ మోడ్లోకి అనేది మారిపోతుంది ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే మనకి నార్మల్ వాట్సాప్ కంటే ఈ వాట్సాప్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే పక్కన చూసుకుంటే గ్రూప్స్ అని ఉంది కదా, దీంట్లో అయితే మీకు గ్రూప్స్ అవి చూసుకోవచ్చు. అదే మనం నార్మల్ వాట్సాప్ అయితే మనకి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే పక్కనే చూసుకుంటే స్టేటస్ అండ్ పక్కన చూసుకుంటే కాల్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే లాస్ట్ రైట్ సైడ్ ఎడ్జ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తుంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫోన్ మోడ్స్ అని చెప్పేసి పైన, దాని మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు మామూలుగా మీ వాట్సాప్లో ఉండే అన్ని ఆప్షన్స్ అయితే దీంట్లో వస్తాయి. అండ్ అలా కాకుండా మీరు వాట్సాప్ డిస్ప్లేలో మీరు వాల్పేపర్ అవి సెట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఎఫ్ఎం థీమ్స్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఎఫ్ఎం థీమ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఇక్కడ మీకు చాలా అయితే ఉంటాయి. మీరు మీ వాట్సాప్ అనేది ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు వీటిలో ఏది నచ్చద్దో అదైతే మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అలాగే మీరు ఇలా బ్యాక్ కానీ వచ్చేస్తే మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రీస్టోర్ ఎఫ్ఎం థీమ్స్ అని చెప్పేసి మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు నార్మల్ వాట్సాప్కి దీనికి చూసుకుంటే చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ హోమ్ స్క్రీన్లో చూసుకుంటే హోమ్ స్క్రీన్ మీరు చాలా డిఫరెన్స్ అయితే చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్లో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు ఫోటో కార్నర్ అని ఉంది కదా, మీరు ఇది కానీ చేసుకుంటే మీకు ఇప్పుడు మామూలుగా ఎవరితో చాట్ చేస్తున్నప్పుడు చాటింగ్ పక్కన పిక్ అనేది వస్తుంది కదా, పిక్ సైజ్ అనేది ఇక్కడ నుంచి అయితే మీరు సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు అనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మీకు స్టేటస్ అని ఉంది కదా, స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు స్టేటస్కి సంబంధించి ఆప్షన్స్ అయితే వస్తాయి. అంటే ఇది ఎలాగంటే మీకు మీ స్టేటస్ అనేది అవతల వాళ్ళు చూడాలా వద్దా, లేకపోతే మీరు వాళ్ళ స్టేటస్ చూసినప్పుడు వాళ్ళకి కనిపించాలా వాళ్ళ వ్యూస్లో అయితే మీరు కనిపించాలా వద్దా అని చెప్పేసి ఇటువంటి సెట్టింగ్స్ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు మీకు ఆప్షన్స్ వరకే చూపిస్తున్నాను. దీన్ని అయితే నేను ఇప్పుడు మీరు ఈ ఆప్షన్స్ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడు మామూలుగా మీకు డౌన్లోడ్ అండ్ మీకు ఆప్షన్స్ అయితే చూపిస్తాను. అండ్ అలాగే చూసుకుంటే మీకు ఇక్కడ కన్వర్షన్ స్క్రీన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇంకా చాలా వస్తాయి. అండ్ అలాగే బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఇంకా చూసుకుంటే యూనివర్సల్ అని ఉంది కదా, యూనివర్సల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలాగే డిసేబుల్ హెడ్స్ నోటిఫికేషన్ అని చెప్పేసి, డిసేబుల్ బడ్జెట్స్ కౌంటర్ అని చెప్పేసి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే వీటన్నిటిని ఎనేబుల్ ఎలా చేయాలి ఏంటి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకైతే కన్ఫామ్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. నేనైతే అప్లికేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ రివ్యూ అయితే ఖచ్చితంగా ఇస్తాను. మీరు ఆ వీడియో అయితే ఖచ్చితంగా మిస్ అయితే అవ్వద్దు.
మీరు ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.